జీవా నటించిన యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైంది. అయితే ప్రేక్షకుల మెప్పును ఇది పొందలేకపోవడంతో వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం మార్చి 2వ వారం నుంచే స్ట్రీమింగ్ అవుతుందని తాజాగా న్యూస్ లీక్ అయింది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. యాత్ర 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కును అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తీసుకుంది. ఇక ఈ చిత్రాన్ని థియేటర్లోకి వచ్చిన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని చెప్తూ ఉన్నారు. తమిళంలో ఇటీవల వచ్చినటువంటి పొలిటికల్ క్రికెట్ సినిమా బ్లూ స్టార్ క్రికెట్తో పాటు కులాల మధ్య ఉండే అంతరాలను కూడా చక్కగా చూపించినటువంటి ఈ సినిమాను జనవరి 25వ తేదీన థియేటర్లో గ్రాండ్గా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో అశోక్ సెల్వన్తో పాటు కీర్తి పాండ్యన్, పృథ్వీ పాండిరాజన్ యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమా తమిళనాడులో సూపర్ సక్సెస్ అయింది. ఇక చాలా మంది ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి తెగ ఎంజాయ్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీ వేదిక విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేయనున్నారు. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగానే కాకుండా మరో 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇలా మొత్తం 3 ఓటీటీల్లోకి ఈ సినిమా రాబోతుంది. ఇక ఫిబ్రవరి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ సూపర్ హిట్ సినిమాను ఓటీటీ వేదికగా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ హీరోగా వచ్చినటువంటి తాజా సినిమా బూట్ కట్ బాలరాజు. ఈ సినిమాలో సోహెల్ సరసన మేఘలేఖ హీరోయిన్గా నటించి మెప్పించింది. కేవలం హీరోగా చేయడమే కాకుండా సోహెల్ ఈ చిత్రాన్ని తొలిసారి నిర్మించాడు కూడా. అయితే ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఆదరణ కరువైంది. ఎవరూ ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. ఇదంతా గుర్తించినటువంటి సోహెల్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్లో ఉండగా మెసేజ్లు చేసిన మీరంతా ఎక్కడున్నారు, ఇక థియేటర్లకు వచ్చి సినిమాలు చూడండి అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక సోహెల్ బిహేవియర్ పై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా బూట్ కట్ బాలరాజ్ సినిమాను డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి ఆహా దక్కించుకుంది. ఇక ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా 26వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్ చూడవచ్చు. ఊరు పేరు భైరవకోన సినిమాకు సంబంధించినటువంటి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ సంస్థకు అమ్మారు అన్నది సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా దీనిపై కీలకమైన సమాచారం బయటకు వచ్చింది. దీని ప్రకారం ఊరు పేరు భైరవకోన డిజిటల్ రైట్స్ను G5 సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం భారీ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. అండ్ హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందించినటువంటి ఊరు పేరు భైరవకోన మూవీకి సంబంధించినటువంటి స్ట్రీమింగ్ గురించి కూడా ఎన్నో వార్తలు ప్రచారం అవుతూ ఉన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం థియేటర్లో విడుదలైన 45 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మాస్ మహారాజా రవితేజ కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్లో రూపొందించినటువంటి ఈగల్ మూవీకి సంబంధించినటువంటి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఓ పోస్టర్ను వదిలింది. ఇంకా ఈ సినిమాను థియేటర్లోకి వచ్చిన నెల రోజుల్లోపే స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తాజాగా న్యూస్ వినిపిస్తూ ఉంది.